అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకు ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి ప్రకారమే ప్రతి ఆడబిడ్డ కంటే 18 సంవత్సరాల నిండే ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ అనేది అనే పథకం ద్వారా వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలు అంటే ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి ఎప్పుడు జమ అయ్యే అవకాశం ఉన్నది, ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనే విషయాలనే నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరొకండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ 6 మేనిఫెస్టోలో ఆడబిడ్డ అనేది అనే పథకాన్ని చేర్చడం జరిగింది. ఈ ఆడబిడ్డ అనే పథకం ద్వారా 18 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకి కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నా ప్రతి మహిళకు నెలకి 1500 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ డబ్బులు ఆగస్టులోనే వారి ఖాతాల్లోకి జమ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఆగస్టు నుంచి ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా ఆగస్టు ఎండింగ్ లోపల ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నది. ఇక ఈ పథకానికి సంబంధించి మీ యొక్క డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంది. మీ బ్యాంక్ అకౌంట్, ఈ 5 ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఆగస్టు 15 లోపల ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆగస్టు ఎండింగ్ లోపల ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఇంకా ఆగస్టు నుంచి ప్రతి నెల ఈ 1500 రూపాయలు అనేది మహిళల ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది. 18 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకు ఈ ఆడబిడ్డ అనేది అనే పథకం ద్వారా 1500 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ ఆగస్టు 15 లోపల వీటికి సంబంధించిన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఆగస్టు ఎండింగ్ నుంచి ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లు కూడా మనకి అందిన సమాచారం. మీరు రెడీగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క అకౌంట్ బుక్, మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్, ఈ 5 అనేది కంపల్సరీగా మీరు రెడీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరొకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు, అలాగే మహిళలకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ వాళ్ళు రెడీగా పెట్టుకుంటారు కాబట్టి. థ్యాంక్ యూ.